హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందే యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోవడం గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. ఎల్ఎస్జీ కంటే కూడా సిఎస్కేకి చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. ఎందుకంటే 12 పాయింట్స్తో 5th ప్లేస్లో ఉంది ఎల్ఎస్జీ. ఒకవేళ మ్యాచ్ గెలిస్తే 3rd ఆర్ 4th ప్లేస్, భారీ డిఫరెన్స్తో గెలిస్తే మాత్రం 3rd ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదంటే 4th ప్లేస్కి వెళ్తుంది. సో ఎస్ఆర్హెచ్ కింద ప్లేస్కు, పంజాబ్ కింగ్స్ని కిందికి నెట్టేసి. సో సిఎస్కేకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. అండ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఈరోజు ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఆల్రెడీ సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగింది, దాంట్లో సిఎస్కే గెలవడం జరిగింది. సో ఆ రోజు ఆడిన టీమ్సే మేబీ ఆడొచ్చు, ఎందుకంటే క్రూషియల్గానే ఉండే ఆ రోజు మ్యాచ్. సో ఎల్ఎస్జీ 203 రన్స్ చేసింది, చెన్నై సూపర్ కింగ్స్ 208 కొట్టింది 19.2 ఓవర్స్లో. సో ఉర్విల్ పటేల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మ్యాచ్ వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో సేమ్ స్క్వాడ్ ఆడే అవకాశం ఉంది. చూడండి ఒకసారి ఎల్ఎస్జీ స్క్వాడ్ని. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, యాడెన్ మక్రమ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి, దిగ్విజయ్ సింగ్ రాతి, ప్రిన్స్ యాదవ్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆవేష్ ఖాన్ రావడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఏమన్నా అక్షత్ రఘువంశీని తీసేసి ముకుల్ చౌదరిని తీసుకుంటారా, అబ్దుల్ సమద్ని తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరన్నా తీసుకుంటారా చూద్దాం. సో మేబీ ఆయుష్ బాధోని, లేదంటే సేమ్ టీమ్తో ఆడే అవకాశం ఉంది. ఇక సిఎస్కే విషయానికి వస్తే సిఎస్కే లాస్ట్ మ్యాచ్లో ఆడిన స్క్వాడ్ తోటే ఆడొచ్చు. టీం చూడండి: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రూయిస్, శివం దుబే. సో ఓవర్-10కి ఏదో ఇంజురీ అయ్యింది అని అంటున్నారు, మరి చూద్దాం అవైలబిలిటీ. సో అవైలబిలిటీ ఉంటే మాత్రం ఓవర్-10. అఖిల్ హుస్సేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ వీర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడటం జరిగింది. సో వీళ్ళే ఆడొచ్చు. మేబీ ఒకవేళ మారిస్తే ఇంపాక్ట్ ప్లేయర్లో మార్పు ఉండొచ్చు. సో ఇంపాక్ట్ ప్లేయర్ లాస్ట్ టైము గుర్జప్నీత్ సింగ్, మాథ్యూ షాట్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ మిద్వాల్. సో ప్రశాంత్ వీర్ కాకుండా ఈ నలుగురు ఉన్నారు. సో మేబీ బ్యాటింగ్ విభాగంలో కావాలనుకుంటే మాథ్యూ షాట్ ఆర్ సర్ఫరాజ్ ఖాన్ తీసుకోవచ్చు. బౌలింగ్లో కావాలంటే ఆకాష్ మెద్వాల్ కానీ గుర్జప్నీత్ సింగ్ని కానీ తీసుకునే అవకాశం ఉంది. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇందాకే చెప్పినట్టు ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ సిఎస్కేకి చాలా చాలా క్రూషియల్ మ్యాచ్. సో అది కొంచెం ప్రెషర్లో ఆడుతుంది. సో ఎల్ఎస్జీ ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కాబట్టి దానికి అంత ప్రెషర్ ఉండకపోవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. గెలిచే టీం మాత్రం ఎల్ఎస్జీ అని అనుకుంటున్నాను, ఎందుకంటే హోమ్ గ్రౌండ్, ఫ్రీ మైండెడ్తో ఆడతారు. ఇంకోటి చాలా చాలా బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్లో చూశారు కదా, జోష్ ఇంగ్లీష్ చాలా భీకరంగా ఆడారు, కాకపోతే దాన్ని క్యారీ చేయలేకపోయారు అనమాట. నెక్స్ట్ లేకపోతే స్కోర్ ఎక్కడికో 250 అరౌండ్ 250 పైన వెళ్తుంది అనుకున్నారు ఇనిషియల్ స్టేజ్లో, తర్వాత 200+ చేయగలిగారు అనమాట. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు 18 గెలుస్తా అంటే ఎల్ఎస్జీ అనుకుంటున్నాను, దట్ 51%, 49% సిఎస్కేకి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? రేటింగ్ గెలుస్తా అనుకుంటున్నారు, ఎల్ఎస్జీ గెలుస్తా అనుకుంటున్నారు, సిఎస్కే గెలుస్తా అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సిఎస్కే ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. జై హింద్.